సార్ ఇంకోటి ఇప్పుడు కేంద్రము ఒకటి గోల్డ్ లోన్ సంబంధించి చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. ప్రజెంట్ గోల్డ్ పైన అంత సడన్గా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఓకే, ఇది ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ లోన్స్ పెట్టి తీసుకుంటారో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సూచన చేయడం జరిగింది. ఇది అండర్ రైటింగ్ ప్రక్రియల్ని చేయాలి అనేది. ఆ ఆర్బీఐ వాళ్ళు ఏమన్నారు అంటే ఖచ్చితమైన అండర్ రైటింగ్ ప్రక్రియలను అనుసరించాలి. వీళ్ళు ఎవరైతే లోన్ తీసుకుంటారో ఈ నిధులు తీసుకున్నటువంటి ఫండ్స్ ఎందుకు ఉపయోగిస్తారో గమనించాలని. అయితే ఈ తనఖా కోసం పెట్టినటువంటి ఏవైతే ఆభరణాలు ఉంటాయో వాళ్ళ యొక్క పూర్తి నేపథ్యాన్ని, అంటే ఆయన ఎటువంటి వాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఆయన ఎందుకు పెడుతుండు, అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని. రెండోది, అసలు పసిడి ఏదైతే గోల్డ్ లోన్ పెడుతుర్రో ఆయన యజమాని ఎవరు, ఆయన ఎందుకోసం ఈ లోన్ తీసుకుంటుండు, ఇవన్నీ కూడా నిర్ధారించుకోవాలి. ఇవన్నీ మెయిన్ అన్నమాట. అంటే ఏవైతే ఫైనాన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి మార్కెట్లో, బ్యాంకులే కాకుండా గోల్డ్ లోన్ ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇటువంటి ఈ ప్రామాణిక ప్రోటోకాల్ అనుసరించాలని ఆర్బీఐ అభిమతం అనమాట. అయితే ఎందుకు జరిగింది ఏంటిది అనే దానికి ఈ గోల్డ్ లోన్స్లో ఏమైందంటే ఎప్పుడైతే గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోవటం, గోల్డ్ ఎప్పుడైతే పెరగడం మొదలుపెట్టిందో అప్పుడు ఏమైంది, ఈ లోన్స్ కూడా బాగా పెరగటం జరిగింది. ఇది గోల్డ్ లోన్స్ తీసుకోవటం 2024 సెప్టెంబర్ నుంచి ఈ బ్యాంకుల దగ్గర ఈ గోల్డ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో 50% పెరిగినాయి అనేది ఒక డేటా. అయితే మొత్తం లోన్ల కంటే ఈ గోల్డ్ లోన్లే ఎక్కువ ఉన్నాయి. అయితే బంగారం ఎప్పుడైతే పెరుగుతుందో లోన్లు కూడా పెరుగుతున్నాయి. అయితే అప్పుడు పలు అవకతవకలు కూడా జరిగినట్టుంది, ఆర్బీఐ వాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే ఈ లోన్ ప్రక్రియలో ఏదైతే ఉన్నాయో అవకతవకలు జరగకుండా ఉండాలని ఈ బ్యాంకుల్ని ఆర్బీఐ కోరటం జరిగింది. అంటే అవకతవకలు అంటే ఏంటిది, గోల్డ్ని వాల్యూ చేయడంలో, రుణములు లోన్ ఇవ్వటంలో, మదింపు విషయాల్లో ఈ బ్యాంకులు నిబంధనలకు తగ్గట్లుగా నడుచుకోవట్లేదు అనేది వాళ్ళు ఆర్బీఐ గుర్తించడం జరిగింది. ఎక్కువ ఈ ఉల్లంఘనలన్నీ కూడా ఎప్పుడు జరిగినాయి అంటే గత 12-16 నెలల్లో బ్యాంక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని ముత్తూటు అలాంటివి కూడా తెలియకుండా డైరెక్ట్ ఆక్షన్ వేస్తున్నాయి గోల్డ్, పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అది కూడా ఎందుకంటే ఇప్పుడు గత 12-16 నెలల్లో ఈ ఆడిట్లో ఇవన్నీ బయటపడటం. అంటే ఈ గోల్డ్ యొక్క స్వచ్ఛతను పరిశీలించి తీసుకోవడంలో కానీ, తూకం వేయడంలో కానీ ఈ బ్యాంకులు చేయవలసిన పని చేయకుండా ఫిన్టెక్ అంటే ఫైనాన్షియల్ ఏదైతే కంపెనీలు ఉంటాయో లోన్లు ఇచ్చే గోల్డ్ లోన్లు ఇచ్చేయే ఇవన్నీ చేస్తున్నట్టుగా. తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు లోన్ కనుక చెల్లించకపోతే వాళ్ళకి సమాచారం ఇవ్వకుండానే వాళ్ళు గోల్డ్ని వేలం వేయటం ఇవన్నీ కూడా చేయటం జరిగింది అని వాళ్ళు పేర్కొనటం జరిగింది. జనరల్గా ఎప్పుడైనా కానీ గోల్డ్ పెరిగితే గోల్డ్ లోన్ పెట్టిన అతనికి లాభమే, ఎందుకంటే అమ్మినా కూడా ఆయన వడ్డీ పోగా కూడా రేటు ఎక్కువ ఉంటుంది కాబట్టి అతనికే రిటర్న్ వస్తుంది. కానీ మరి ఇక్కడ వీళ్ళు ఇలా చేయటం అంటే వాళ్ళకి చెప్పకుండానే ఆ గోల్డ్ని వాళ్ళు వేలం వేయటం ఇవన్నీ జరుగుతుంది. అయితే దేశంలోని ఏవైతే బ్యాంకులు కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అవసరాల కోసం ఎవరైతే లోన్ తీసుకుంటారో అది సుమారుగా 1500 నుంచి 1.5 కోట్ల వరకు కూడా వాళ్ళు లోన్ ఇస్తారు. అయితే ఇది గోల్డ్ లోన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే 9% నుంచి 17% వరకు గోల్డ్ లోన్లు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దానికంటే జనరల్గా ఎప్పుడైతే అవకతవకలు జరుగుతుంటాయో, అంటే ఏ సెక్టార్లో కానీ, ఏ ఫీల్డ్లో కానీ, అంటే బ్యాంకులో కానీ ఇప్పుడు గోల్డ్ లోన్లో అవకతవకలు జరిగినాయి అనగానే ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఇలాంటి నిబంధనలు పెట్టడం జరుగుతుంది. అయితే రేపు రాబోయే రోజుల్లో ఈ నిబంధనలతో పాటుగా ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, అంటే ఎవరి అవసరం తీసుకుంటారు, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, అంటే దానికి సంబంధించినటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చెక్ చేయడానికి ఇంకా అంటే ప్రామాణిక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అది బ్యాంక్ మేనేజర్ని బట్టి అవి కొంచెం లిబరల్గానే ఉంటాయి అన్నమాట. కాకపోతే రూల్స్ ఉంటాయి. అంటే ఎక్కువ తక్కువ ఏదన్నా అంటే వాళ్ళ సొంత బంగారం అయితే తెస్తున్నారా, వేరేది ఏదైనా తెస్తున్నారా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఆయన ఎందుకు తీసుకొస్తుండ అనే దానికోసానికి ఇప్పుడు కొంచెం గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఇది మొత్తానికి గోల్డ్ లోన్కి సంబంధించి అయితే నామ్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా తీసుకొస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. గోల్డ్ మనం లోన్ పెట్టేటప్పుడు దానికి సంబంధించిన బిల్స్, పర్పస్ ఆఫ్ లోన్స్, దేనికోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు లోన్ అనేది చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేయాలని అయితే సెంట్రల్ నుంచి కొన్ని రూల్స్ అయితే పాస్ చేసింది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.